వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిస్ క్రియేటివ్ స్పాట్. ఇవాళ మన ఛానల్లో న్యూ ఇయర్ కోసం ఎగ్లెస్ వెనీలా కేక్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్ని తీసుకోవాలి. అందులో స్టాండ్ వేసి మూత పెట్టేసి 5 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్ పెరుగు, 1/2 కప్ షుగర్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకొని 1 కప్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక డైరెక్షన్లోనే కలుపుకోవడం వల్ల కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. కేక్కి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకోవాలి. కేక్ మౌల్డ్ ఇంట్లో లేకపోతే ఒక స్ట్రెయిట్గా ఉన్న గిన్నెని తీసుకోవచ్చు. కేక్ మౌల్డ్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక మైదా పిండిని వేసుకొని డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో కేక్ మౌల్డ్ని జాగ్రత్తగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఫస్ట్ 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో 20 minutes ఉంచుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఒక 15 minutes కేక్ని చల్లార్చుకున్న తర్వాత ఇలా నైఫ్తో అంచున కట్ చేసుకుంటూ కేక్ని మౌల్డ్ని వేరు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని డీమౌల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని మరలా తిప్పేసి బోరుగా ఉన్న పార్ట్ని ఒక లేయర్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ కోసం ఇలా మిక్స్డ్ ఫ్రూట్ జామ్తో కానీ మెల్టెడ్ చాక్లెట్తో కానీ హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను, కానీ మీ ఒకేషన్కి తగ్గట్టు మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అంతే, ఈ కేక్ని ఆస్వాదిస్తూ న్యూ ఇయర్ని వెల్కమ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.